హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి మనం వెంబడింపవలసినవి ఏమిటి అనే అంశం గురించి తెలుసుకుందాము. దేవుని చిత్తాన్ని వెంబడించే జీవితము నిజమైన విజయాన్ని ఇస్తుంది కాబట్టి మనము దేవుని చిత్తాన్ని వెంబడించే వారుగా ఉండాలి. అదేవిధంగా లోక సంపద కంటే నీతిని వెంబడించేవాడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలడు కాబట్టి మనం ఎల్లప్పుడూ నీతిని వెంబడించే వారిగా ఉండాలి. అదేవిధంగా ప్రేమను వెంబడించే హృదయము దేవుని యొక్క స్వభావాన్ని ప్రతిబింబిస్తుందని గ్రహించి అందరితో ప్రేమ కలిగి జీవించాలి. పరిశుద్ధతను వెంబడించటము ప్రతి విశ్వాసి బాధ్యత అని మనము గ్రహించాలి. సమాధానాన్ని వెంబడించేవాడు దేవుని శాంతిని అనుభవిస్తారని తెలుసుకుని ఎల్లప్పుడూ సమాధానం కలిగి ఉండాలి. విశ్వాసమును వెంబడించే జీవితము పరీక్షల్లో కూడా నిలకడగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో జీవించాలి. దైవభక్తిని వెంబడించడము దేవునికి ఇష్టమైన జీవితం అని మనము గ్రహించి ఎల్లప్పుడూ దైవభక్తిని కలిగి జీవించాలి. బైబిల్ గ్రంథంలో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దైవభక్తిని కలిగి మనము జీవించాలి. సహనాన్ని వెంబడించేవాడు శోధనలో కూడా జయాన్ని పొందుతాడని మనము గ్రహించి ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో సహనం కలిగి జీవించాలి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా కాపాడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రతి విషయంలో ఓర్పు కలిగి సహనంతో మనం ఉండాలి. అదేవిధంగా ప్రతిరోజు క్రీస్తుని పోలిన జీవితాన్ని మనము వెంబడించాలి. లోకమును కాకుండా దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెదికినప్పుడు దేవుడు అన్నీ అనుగ్రహిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదట నా రాజ్యమును నీతిని వెదుకుడి, అప్పుడు నేను మీకు అన్నీ అనుగ్రహించదనని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ మనము విశ్వాసంతో నీతిని అనుసరిస్తూ దేవుని చిత్తాన్ని చేస్తూ అందరితో ప్రేమ కలిగి జీవిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ సమాధానమును కలిగి జీవించినప్పుడు దేవునికి మహిమకరంగా జీవించిన వారం అవుతాము. ఆ విధంగా మనము ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.